ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరి పెద్దమరపేటలో ఈరోజు మరి ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్, సబితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మరి మహేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్సీ రమణ గారు కానీ క్యామ మల్లేష్ గారు అందరూ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి అంబర్పేట మున్సిపాలిటీ మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధాంకి కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. సో మీ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఈ సభ జరిగింది, ఎలా అనిపిస్తుంది? బంటి యాత్ర ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బలం చేకూరుస్తుందా? యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పాదయాత్రలు చెయ్యరు, కానీ మా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు రాజకీయాలలో కొత్త వరవడి సృష్టించుకుంటూ అధికారమైన మేమే, ప్రతిపక్షమైన మేమే, పాలకపక్షమైన మేమే అనే ఒక క్యాప్షన్ పెట్టుకొని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో ఈ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 15 ఏళ్ల నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 ఏళ్ళు తను విపక్షంలో ఉంటే 10 ఏళ్ళు పాలకపక్షంలో ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి ప్రజలకు, ఇబ్రహీంపట్నం ప్రజలకు ఎమ్మెల్యే గారి ద్వారా, కేటీఆర్ గారి ద్వారా, కేసీఆర్ గారి ద్వారా అయిన అభివృద్ధిని వివరించుకుంటూ, అంటే మొత్తము ఈ 10 ఏళ్లలోనే మొత్తము ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని సింగపూరో, మలేషియానో లేదంటే వాషింగ్టన్నో చేసిర్రని కాదు, ఇంకా ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పట్టణీకరణ అవుతుంది ఈ నియోజకవర్గం. బాగా ఇంతకుముందు బాగా జరిగిన ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. సో దీంట్లో ఇవాళ ఈ బంటి గారి పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు అవసరమైనవి ఏదైతే ఉన్నాయో ఇమీడియట్గా గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని దేశంలో నిలబెట్టాలని కేసీఆర్ గారి తపన ఏదైతే ఉందో, దాంట్లో కూడా సంక్షేమ ఫలాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో, ఇంకా ఎక్కడెక్కడ వీక్ ఉన్నాయో అవన్నీ గత 64 రోజులుగా నోట్ చేసుకుంటూ తాను అన్నీ ఇవాళ కేటీఆర్ గారికి వివరించి, ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. కేటీఆర్ గారు కూడా సభలో క్లియర్గా చెప్పారు, ఏదైతే బంటి ఖచ్చితంగా తిరిగి తన ప్రాబ్లం సాల్వ్ చేసి నాకేదో 10 నివేదికల కింద ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ 10టిని నేను ఖచ్చితంగా మీకు అభివృద్ధి చేసి, అంటే ఈ వీటిని శాంక్షన్ ఇచ్చి అభివృద్ధి చేసి ఈ పాదయాత్రకు ఖచ్చితంగా ఒక అంటే ఫలం వచ్చినట్టు ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మా మున్సిపాలిటీకి సంబంధించి కూడా ముఖ్యంగా దాంట్లో ఉన్నాయి ఏదైతే ఉందో, మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, మేము కరెక్ట్ హైదరాబాద్ సిటీకి అంటే కింద ఉన్నామన్నమాట. జిహెచ్ఎంసీలో కానీ, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కానీ మురుగునీరు అంతా వచ్చి మా మున్సిపాలిటీ మీద పడడం జరుగుతుంది. మేము ఈ మున్సిపాలిటీ అంటే ఈ మురుగుకు సంబంధించి ఏదైతే ఉందో మురుగునీరు గత 20 ఏళ్ల నుంచి మా మున్సిపాలిటీ ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆ సమస్య కూడా ఇవాళ 10 సమస్యల్లో ఒకటి పెట్టడం జరిగింది. దాంతోపాటు మా మున్సిపాలిటీకి సంబంధించిన ఒక 10 కోట్ల నిధులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా పస్మాంల పెద్దంబర్పేట ఏదైతే పస్మాంల టు పెద్దంబర్పేట అది రోడ్డు ఉందో, ఆ రోడ్డుకు సంబంధించిన కూడా ఒక 5 కోట్ల శాంక్షన్ ఏదో అడగడం జరిగింది. ఖచ్చితంగా ఇంత సభని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సభ ద్వారా బంటి గారి పాదయాత్ర ద్వారా మా పెద్దంబర్పేట మున్సిపాలిటీకి, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇది ఒక 10 కోట్లు, అది ఒక 5 కోట్లు, 15 కోట్లు కాకుండా మురుగునీరు డ్రైనేజీకి సంబంధించి అదొక 15-20 కోట్ల ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 కోట్లు శాంక్షన్ ఇస్తున్నామని కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. దానికి ఇంత పాదయాత్ర చేసి ఇంత కష్టపడి ఎమ్మెల్యే గారు కానీ, అంటే ఎమ్మెల్యే గారి రికమెండేషన్ మీద బంటి గారు కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంటే 24 వార్డులే కానీ మా మున్సిపాలిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 5,000 మంది ఇవాళ రావడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. ఈ సభకు ఇంత ముగింపు సభకు, బంటి గారి ముగింపు సభకు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకునికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.